నమస్తే. మనము ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వీఆర్ఏలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం ఏం సమస్యలు ఉన్నాయి, మీరు ఏమంటారు? మేము 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ ఎవరైతే 61 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ అర్హతను బట్టి క్రమబద్ధీకరించి వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగ అవకాశం కల్పించేసింది. ఎవరైతే 61 ఏళ్ళు దాటిందో వాళ్లకు ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి 81 జీవో తీసి 85 జీవో తీసి అందులో పొందుపరిచింది. కానీ ఆ 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులకు ఇప్పటి వరకు మా నుంచి దరఖాస్తులు తీసుకున్నది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో మాకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆపివేసింది. గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు మా మద్దతు ప్రకటించినాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వినతి పత్రాలు ఇచ్చినాం. వారి వెంట ఉన్నాం, ఓట్లేసి గెలిపించినాం. కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి అప్పుడు చేసినటువంటి సమ్మెకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు మా సమ్మెకు హాజరై మాకు మద్దతు ఇచ్చి మాకు మాట ఇచ్చిండ్రు. మీ డిమాండ్లో న్యాయం ఉన్నది, మీ డిమాండ్లో న్యాయం ఉన్న మీ అందరికీ తప్పకుండా ఉద్యోగాలు రావాలా, 61 ఏళ్ళు దాటిన వారసులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వవలసిందే, ఈ ప్రభుత్వానికి మేము మీ తరపున కొట్లాడదామని చెప్పడం జరిగింది. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 17-18 నెలలు అవుతున్నా కూడా మాకు ఎటువంటి ఉద్యోగ కల్పన చేయకుండా ఈ సమస్యను పరిష్కరించకుండా దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమిందరం ఇన్ని నెలలుగా శాంతియుతంగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఇక చేస్తారని చెప్పేసి మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినాం. మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారిని అయితే కొన్ని వందల సార్లు కలవడం జరిగింది. కానీ రెవెన్యూ శాఖ మంత్రి గారు దీనిపైన ఎటువంటి స్పందన చేయకుండా మీకు వస్తాయంటాడు, టైం పడుతుంది అంటున్నాడు. కానీ ఎంతకాలం టైం పడుతుంది? సంవత్సరం దాటిపోయింది, ఇంకా రావట్లేదని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా చౌక్లో మేమందరం కూడా 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులం అందరం కూడా ఇక్కడ సమావేశమై మా నిరసనను శాంతియుతంగా తెలపడానికి ఈ ధర్నా చౌక్ హాజరు కావడం జరిగింది. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడిండు పొంగులేటి దీనిపైన మాట్లాడడం జరిగింది. సో అంటే మిమ్మల్ని ఆగం చేసిన అని చెప్పేసి పొంగులేటే చెప్తూ ఉండు. సో ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ పాతకు మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మాట్లాడుతారు. మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి సర్వేయర్గా నియమిస్తాం గ్రామాల్లో అని ఒక మాట మాట్లాడుతారు. మీరు దీని పట్ల ఏమంటారు? మళ్ళీ బ్యాగ్ వస్తారా? వివిధ పోస్టుల్లో నియమించబడ్డారు, వాళ్ళ అర్హత బట్టి పోస్టులు నియమించబడ్డారు, మళ్ళీ బ్యాగ్ రావాలని కూడా వచ్చే విధంగా చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? అదేనా మేము చెప్పేది ఏంటంటే 20,755 మందిలో 16,750 మందికి మాత్రమే అర్హం బట్టి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకు జీతాలు వస్తున్నాయి, వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. మా వారసులకు ఎటువంటి లేదు, మా తండ్రులే ఇంకా చేస్తున్నారు. తండ్రులు చాలామంది చనిపోతున్నారు. మా వారసులు కూడా బెంగతో, ఎందుకంటే ఇది కారుణ్య నియామకానికి సంబంధించి కాబట్టి అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకు సెటిల్మెంట్ చేసుకున్నారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు రిటర్న్ వచ్చిండ్రు. మాలాంటి వారు ఎక్కడెక్కడో విద్యా వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్లో లెక్చరర్లుగా, ప్రిన్సిపాల్గా పనిచేసిన వాళ్ళం కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి మేము దీనికి వచ్చినాం. మాకు ఇంతటి వరకు ఎటువంటి అసలు అవకాశమే రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ధరణిని భూభారతిగా మార్చి గతంలో ఉన్న వాళ్ళను అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి జీపీఓలుగా అవకాశం ఇస్తామని చెప్పేసి అంటున్నారో వాళ్ళతో పాటుగా మాకు కూడా జీవోలో మిగిలిపోయిన వాళ్ళకు జీపీఓలుగా అవకాశం ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్గా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి కన్సర్న్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటికైనా వాళ్ళకే అవకాశం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులకు ఇందులో అవకాశం కల్పిస్తామని స్పష్టంగా చెప్తలేరు. కాబట్టి మేమందరం ఆందోళన చెందుతున్నాం. చాలామంది ఇప్పటికి 200 మంది వీఆర్ఏలు చనిపోవడం జరిగింది, వారసులు కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఆందోళనతో చనిపోతున్నారు. ఉద్యోగం రాదనేటువంటి అప్పుల పాలైన ఆ వడ్డీలు కట్టలేక చనిపోతున్నారు. కాబట్టి గౌరవ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు ఏదైతే జీపీఓ అని కొత్త పోస్ట్ క్రియేట్ చేసి అందులో గత వీఆర్ఏలను తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. మాకు కూడా మా తండ్రులు వీఆర్ఏలే. అంటే ఇప్పుడు ఏమైందన్నా 61 ఏళ్ళు దాటితే అన్యాయం అయిపోయారు. మా వాళ్ళు రెవెన్యూ శాఖలో అత్యధికంగా సేవలు చేసింది మా తండ్రులే. తక్కువ సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళకు ఉద్యోగం కల్పించారు, ఎక్కువ సంవత్సరాలు అధిక సేవ చేసిన వాళ్ళకు అన్యాయం జరిగిపోయాయి కదా. అంటే మా వాళ్ళు ఏమంటారు, మా తండ్రులు మాకు కూడా చనిపోయిన వీఆర్ఏ వారసుల కొడుకులకు అప్పుడు పేరునైంది, మేము ఉండి మీకు అన్యాయం చేస్తున్నాం రా, మేము చనిపోతే మీకు ఎప్పుడో మీ పేరు మీద అయిపోతుందని చెప్పేసి ఆందోళన, బాధ, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి రెవెన్యూ శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఎక్కడ కూడా మా గురించి ఆలోచన చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా మా గురించి ఆలోచన చేయండి. 3797 మంది ఉన్నాం.
ఎన్నడూ కూడా మేము అగ్రెసివ్గా వెళ్ళలేం, గవర్నమెంట్ పట్ల సానుకూలంగా వెళ్ళాం, శాంతియుతంగా వెళ్ళాం. మీరు చేస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం, మీ పట్లనే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ జీపీఓ పోస్ట్ ఏవైతే శాంక్షన్ చేస్తున్నారో అందులో మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా ప్రార్థన, మా ఆవేదన. తప్పకుండా అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం పరుస్తుంది. థ్యాంక్ యూ. అయితే వాస్తవంగా ఈరోజు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తుంది. భూభారతి ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తుంది. అయితే ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలనుకుంటున్నారు, అదే జీపీఓ. అయితే అదే జీపీఓ ఆఫీసర్గా ఈ 3797 61 విఆర్ఏ వారసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వం మా పట్ల అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే శాంతియుతంగా నిరసన చేపట్టడం జరిగింది. అయితే తక్షణమే దాదాపు 20 నెలలు అవుతుంది ఉద్యోగాలు లేక, జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం విఆర్ఏ వారసులం అందరం. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా పైన దృష్టి సాధించి ఈ కొత్తగా చేపడుతున్న గ్రామ పరిపాలన అధికారులు పోస్టుల్లో మాకు కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అవకాశం కలిపిపోతే ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? అయితే మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా ఐ థింక్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మంత్రి గారు మాకు పాజిటివ్గా ఉద్యోగాలు ఇస్తారని మేము భావిస్తున్నాం. వారి పట్ల మాకు గౌరవం ఉంది. అదేవిధంగా మేము చేస్తున్న పనిని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకంటే విఆర్ఏ అంటే ఒక్క పని కాదు, మల్టిపుల్ టాస్క్. ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన వ్యక్తి ఎవరంటే విఆర్ఏనే. విఆర్ఏ అంటే అది తహసీల్దార్లకు తెలుసు, ఆర్ఐలకు తెలుసు, డీటీలకు తెలుసు, అందరికీ తెలుసు. లేకుంటే ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఎంఆర్ఓలు, ఆర్ఐలు అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. వాస్తవం సార్. మన రాష్ట్రంలో కూడా 2-3 సంఘటనలు కూడా జరిగాయి. అక్కడ దిలార్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా వేరే జిల్లాలో కూడా కొన్ని జరిగాయి దాడి. ఒకవేళ విఆర్ఐ ఉంటే, అలాంటి దాడి ఉంటే ముందుగానే ప్రభుత్వానికి కానీ ఎంఆర్ఓలకు కానీ సమాచారం అందిస్తారు. అప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి విఆర్ఏ అనేది ఖచ్చితంగా గ్రామాల్లో ఒక అధికారి ఉండడం ఖచ్చితంగా అవసరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం చాలా సంతోషం. కాకపోతే అందులో మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహాధర్నకు తరలి వచ్చినాం. గత ప్రభుత్వం గిట్లా మాకు 81, 85 జీవో మాకు అమలు చేసింది. ఆ సమ్మెలో భాగంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మా యొక్క టెంట్ల దగ్గరికి వచ్చి మీకు మా ప్రభుత్వం వస్తే వెంటనే మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పేసి గత ముఖ్యమంత్రికి ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఇక చూస్తామని పరిశీలన దాన్ని అంటున్నాడు తప్ప, కాలయాపన చేస్తున్నాడు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. మాది మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా. మేము గత 19 నెలల నుండి 20,500 పైచీలకు ఉన్న విఆర్ఏలు, దానిలో 16,754 మంది గత ప్రభుత్వంలో జీవో వచ్చి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. మేమల్లా 3,797 మంది మిగిలిపోయినాం సార్. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సార్ కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ మేము కలవని అధికారి లేడు. మా సమస్య అందరి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇప్పటివరకు మా సమస్యను పరిష్కరించకపోగా ఇప్పుడు చూస్తాం, చేస్తాం, మీది మా దృష్టిలో ఉన్నదని చెప్పడం తప్ప మా సమస్య మాత్రం పరిష్కారం చేయడం జరగలేదు ఇప్పటివరకు. ఇప్పటికైనా సరే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మా యొక్క ఇప్పుడు ఏదైతే గ్రామ వ్యవస్థ తెస్తామని చెప్పి ఏదైతే అంటున్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దానిలో కూడా జీపీఓ అని చెప్పి ఏదైతే పూర్వ విఆర్ఎల్ని తీసుకుంటామని చెప్తుండో దానిలో మేము మిగిలిపోయినా ఉన్నాం 3,790 మందికి. జీపీఓగా మాకు కూడా ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా.